హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఒక 4-5 డేస్ నుంచి మొత్తం న్యూస్ అంతా కూడా బంగ్లాదేశ్ గురించే ఉంది. సో అక్కడ విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి, చంపేసుకుంటున్నారు ఒకరిపైన ఒకరు. అండ్ హిందూస్ని టార్గెట్ చేశారు. అక్కడ హిందూస్ని ఎక్కువగా చంపేస్తున్నారు అని చెప్పేసి కూడా, హిందూ ఆలయాలపైన కూడా దాడి చేస్తున్నారని కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. సో అంతా నిజమేనా? బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో? ఈ బంగ్లాదేశ్ సంక్షోభం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ హిందూ అనే దాన్ని మాత్రమే కాకుండా చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ సంక్షోభం ఒక్క విషయం పైన జరుగుతూ ఉంటే ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టి న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఈ డిస్కషన్లో మనం దాని మీద 100% క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మీరు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారా, వాళ్ళ మీద దాడి జరుగుతుందా అనేది మీ క్వశ్చన్. సో బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్లోనే కాదు, ఈవెన్ పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. అక్కడ ఉన్న హిందువులు మైనారిటీస్ అవుతారు. వాళ్ళ మీద డెఫినెట్లీ ఏంటి అంటే ఈ సంక్షోభంలోనే కాదు, ఎప్పటికీ కూడా అంటే రెగ్యులర్గా కూడా ఏంటంటే ఎక్కడైనా మైనారిటీస్లో ఏంటి అని అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మైనారిటీస్ ఇన్వాల్వ్ అయితే మైనారిటీస్ మీద దాడులు జరగడం, అంటే శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు తక్కువ శక్తి ఉన్న వాళ్ళ మీద దాడులు జరిగేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది, ఎక్సెప్ట్ ఇండియా. రేసిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలానే ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హిందూ శాతం ఏది పాకిస్తాన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంది ఏది బంగ్లాదేశ్లో. అది కాకుండా ఏంటి అంటే ఏది బెంగాల్ అంటే అక్కడ మాట్లాడే భాష కూడా బెంగాలీ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇండియా. సో డెఫినెట్లీ ఏంటంటే హింస విషయానికి వస్తే, హిందువుల మీద హింస విషయానికి వస్తే పాకిస్తాన్తో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్లో తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఈ సంక్షోభానికి హిందూస్కి, అక్కడ ఉన్న హిందూస్కి కానీ అసలు సంబంధమే లేదు. ఇది యాక్చువల్లీ డిఫరెంట్ స్టోరీ. అక్కడ రాజకీయ వ్యవస్థ నుంచి వచ్చిన సంక్షోభం. ఓకే, మరి ఎందుకు అందరూ సేవ్ హిందూ అని ఇట్లా పెట్టి బయట పోస్ట్ చేస్తున్నారు? అది ఏంటి అని అంటే ఆ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది, అసలు అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో పూర్తిగా తెలియని వారి కారణంగా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా సంక్షోభం జరిగినప్పుడు ఏంటి అంటే అక్కడ పబ్లిక్ ఆస్తుల మీద ఎవరు కనబడితే వాళ్ళ మీద దాడి జరగడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా కొంతమంది హిందువుల మీద ఒక సింగర్ని హత్య చేశారు అనేది, ఒక రాహుల్ అనే ఒక సింగర్ని అలాగే ఒక యాక్టర్ తండ్రిని కూడా. అయితే ఇక్కడ సింగర్ మాత్రం హిందూ, రాహుల్ అని ఒక సింగర్. కానీ యాక్టర్ ఎవరైతే స్టార్ ఉన్నారో అతని ఫాదర్ వాళ్ళు ముస్లిం. ఓకే, సో వాళ్ళు హిందూస్ కాదు. సో ఇక్కడ మీరు ఈ ఇన్సిడెంట్ ని మనం చూడాల్సి వస్తే ఇద్దరు సెలబ్రిటీస్ మీద దాడి జరిగితే ఒకరేమో హిందూ మీద దాడి జరిగింది అనుకుందాం, ఇంకొకరు వచ్చేసి ముస్లిం. సో ఖచ్చితంగా హిందువుల టార్గెట్ గా జరగలేదు కదా. ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ టార్గెటెడ్ గా అక్కడ అవామీ దళ్ అని అక్కడ పార్టీ ఉంది, ఏది షేక్ హసీనా పార్టీ ఆమె ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో ఆ పార్టీ మీద, ఆ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఆ పార్టీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇన్ఫాక్ట్. సో అది హిందువులా ముస్లింలా అనేది ఏం లేదు. ఆ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు అయి ఉండొచ్చు, లేదంటే పార్టీలో ఉన్న లీడర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులు అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆస్తులు అయి ఉండొచ్చు, వాటి మీద దాడి జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ మొన్న ఫోర్త్ రోజు ఏమైంది అని అంటే ఈ యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఈ రోజు స్టార్ట్ అయిన ఇష్యూ కాదు, ఇది 1970s నుంచి ఉన్న ఇష్యూ. ఓకే, 1950s నుంచి ఇష్యూ అనుకోవచ్చు. లైక్ యాక్చువల్గా ఏంటి అంటే 1951లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. సో ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి విడిపోవడానికి ముఖ్య కారకుడు అండ్ బంగ్లాదేశ్ పితామహుడిగా ఎవరైతే మన ఇప్పుడున్న షేక్ హసీనా ఉన్నారు ఆమె ఫాదర్. ఓకే, అతన్ని రెహమాన్ అని అంటారు అనమాట, అతన్ని అభివర్ణిస్తారు అనమాట. సో అతను బంగ్లాదేశ్కి స్వాతంత్రం తీసుకొచ్చాడు.
సో ఆ తర్వాత 1970s అతన్ని అతని ఫ్యామిలీని ఎంటైర్ ఫ్యామిలీని అక్కడి అక్కడ మిలిటరీనే లోకల్ మిలిటరీనే వారి మీద దాడి చేసి వాళ్ళని చంపేసింది. బంగ్లాదేశ్ మిలిటరీ బంగ్లాదేశ్ మిలిటరీనే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే షేక్ హసీనా ఫ్యామిలీ ఉందో, అంటే ఆ జాతిపిత వాళ్ళ బంగ్లాదేశ్ జాతిపిత ఎవరైతే ఉన్నారో ముజిబుల్ రెహమాన్, ఆయన ఫ్యామిలీ మీద దాడి చేసి ఎంటైర్ ఫ్యామిలీని చంపేశారు. ఎక్సెప్ట్ ఈ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె చెల్లెల్ని తప్ప అందరినీ చంపేశారు. అప్పుడు హసీనా ఇప్పుడు ఎలా అయితే ఇండియాకి ప్రాణం కాపాడుకోవడానికి వచ్చిందో 1970లో కూడా ఇంత ముందు ఒకసారి ఇక్కడికి వచ్చింది ఇండియాకి ఆమె ప్రాణాలు కాపాడు కోసం. ఆ తర్వాత ఇక్కడ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఈ అవామీ దళ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో చేరి ఆమె గత 20 సంవత్సరాలుగా 4 సార్లు ఏకదాటిగా ప్రధానమంత్రిగా గెలిచింది. అలా ఆమె అక్కడ చక్రం తిప్పుతుంది అక్కడ రాజకీయాల్లో. అయితే ఈ మధ్యలో అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు సంక్షోభం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు ఎవరైతే ఆ పాకిస్తాన్తో గొడవలో పాల్గొన్న ఫ్యామిలీ, అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి 30% రిజర్వేషన్స్ ని అక్కడి గవర్నమెంట్ ప్రకటించింది. అప్పుడే ముందే ప్రకటించింది. సో ఆ ప్రకటించడం ద్వారా ఏంటి అని అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే రిజర్వేషన్ కేవలం అంటే ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చారనుకోండి, అంతవరకు ఓకే. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అంటే ఎన్ని తరాల నుంచి అయినా ఇప్పుడు వాళ్ళ కుమారులు ఆ తర్వాత ముని మనవళ్ళ స్థాయి దాకా వచ్చింది, అయినా కూడా వాళ్ళు ఆ ఫలాలను తీసుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ బంగ్లాదేశ్లో నిరుద్యోగ శాతం ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి 30% రిజర్వేషన్ పెట్టడం వల్ల నిరుద్యోగులంతా నిరాశకి లోనవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ రిజర్వేషన్లు ఎత్తివేయాలి అని చెప్పేసి గత దశాబ్దాలుగా అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఏం జరిగింది అని అంటే ఈ గొడవల కారణంగా లాస్ట్ ఇయర్ 2023లో ఈ షేక్ హసీనా గవర్నమెంటే ఏం చేసింది అని అంటే ఈ రిజర్వేషన్లని రద్దు చేసి రీసెంట్గా ఏం చేసింది అని అంటే జనవరిలో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళింది. అయితే ఈ 20 సంవత్సరాలుగా ఆమె అక్కడ పాలనలో ఉండడం కారణంగా అక్కడ కంప్లీట్గా ఆపోజిషన్నే కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఆమెకు ఆపోజిషనే లేదు, అసలు ఎలక్షన్ వ్యవస్థనే లేదు. యాక్చువల్గా ప్రధాన ప్రతిపక్షం ఏదైతే పార్టీ ఉందో ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీనే ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. అక్కడ ఏం మాట్లాడుకుంటారు అని అంటే ఈమెనే ఇండిపెండెన్స్ని నించోబెట్టి మీకు ఆపోజిట్గా నించోబెట్టి ఎలక్షన్స్ నిర్వహణ జరిగేలాగా చేసి ఈమె పార్టీ వాళ్ళనే ఆపోజిట్లో నించోబెట్టి ఈమె ప్రభుత్వాన్ని నెలకొల్పింది అనేది అక్కడ కొన్ని వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఎప్పుడైతే ఆమె లాస్ట్ ఇయర్ ఈ రిజర్వేషన్లని రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళింది. అయితే రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మళ్ళీ ఆ దేశ సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల రద్దు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. దాని కారణంగా అక్కడ ఉన్న ప్రజలంతా ఏమనుకున్నారు అని అంటే యాక్చువల్గా ఆమె ఈ గొడవలని ఆపడం కోసం మాత్రమే ఆ రద్దు ప్రకటన చేసి వాళ్ళకి వెనకాల నుంచి సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి ఆ రద్దుని రద్దు చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పేసి అక్కడ లోకల్ స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఆమె మీద ఒక పగను పెంచుకున్నారు. ఆ పగలో భాగంగా ఏం చేశారు అని అంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూలదోయాలి అని చెప్పేసి ఆమె మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అలా రీసెంట్గా ఏమైంది అంటే 4th రోజు ఆమె మీద అంటే కంప్లీట్ ఈ 1 month నుంచి గొడవ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ ఇచ్చిందో అప్పటి నుంచి గొడవ జరుగుతూ ఉంది, తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. దాన్ని అనగదొక్కడం కోసం అక్కడ ఏంటి అని అంటే 100 మందిని ఈ ప్రభుత్వం చంపేసింది అనేది కూడా అక్కడ ఒక కంప్లైంట్ ఉంది. అదేవిధంగా అక్కడ ఇంటర్నెట్ కట్ చేసింది. ఆ తర్వాత 4th రోజు ఏం చేశారు అంటే ఈ స్టూడెంట్స్ అంతా ఈ ప్రైమ్ మినిస్టర్ మీద అటాక్ చేయడం కోసం
ఢాకాకి, అంటే ఏదైతే సెంట్రల్ అక్కడ క్యాపిటల్ ఉందో క్యాపిటల్లో ఢాకా ఆమె ప్రధాని నివాసం మీద దాడి చేయడం కోసం దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అంతా ఢాకా వస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. వాళ్ళు వచ్చారు కూడా. సో ఢాకా వచ్చి ప్రధాని నివాసం మీద అటాక్ చేస్తారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆమె ప్రాణం కాపాడుకోవడం, ఆమెకి ఆల్రెడీ మధ్యలో 20 సంవత్సరాల్లో దాదాపు ఒక 4 times ఆమె మీద అటాక్ జరిగింది. ఇలానే అంటే ఈ లెవెల్లో కాదు, ఆమె మీద హత్య ప్రయత్నాలు జరిగినాయి. అంతకుముందు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని చంపేశారు. సో ఆమెకి ప్రాణ భయం పట్టుకుంది. ఖచ్చితంగా వాళ్ళు వస్తే నా ప్రాణం కాపాడుకోవడం కష్టం అని చెప్పేసి ఇమీడియట్గా ఏం చేసింది, సైనిక హెలికాప్టర్లో ఇమీడియట్గా అగర్తల, ఇండియాలోని త్రిపుర అగర్తలకు వచ్చేసింది. అక్కడ మన గవర్నమెంట్ హెల్ప్ తీసుకుని తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయింది. యాక్చువల్గా ఏంటి అంటే ఆమె ఇండియాకి రావడం ఆమె ప్రైమరీ టార్గెట్ కాదు, ఇమీడియట్గా రావడం మాత్రమే. ఇక్కడ నుంచి ఏంటి అని అంటే యుఎస్కి వెళ్ళాలనే ప్లాన్లో ఉండింది. కానీ యుఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఆమె వీసాని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత యూకే ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టుకుంది. కానీ ఆమె ఏంటంటే ఈ వలస మా ప్రభుత్వం కూడా ఒప్పుకోదు అని వాళ్ళు కూడా అన్నారు. ఆ తర్వాత యూరోప్లో డిఫరెంట్ ఫిన్లాండ్ వెళ్ళాలి అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం యుఏఈతో డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి ఆమె ఇమీడియట్గా రావడానికి ఇండియా సేఫ్టీ ప్లేస్ కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ అక్కడ బంగ్లాదేశ్లో కూడా ఒక ఏముంది అంటే ఆమెకి ఇండియా ఒక సేఫ్ జోన్ ఇచ్చింది అనేది అక్కడ సో దానివల్ల హిందువుల మీద దాడి చేస్తున్నారు అనేది ఇక్కడ జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే హిందూస్ టార్గెట్ కాదు, టార్గెట్ చేసిన వాళ్ళు హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అక్కడ కేవలం రిజర్వేషన్స్ మాత్రమే ఇష్యూ అన్నమాట. సో దాన్ని మనం హిందువుల మీద అటాక్గా అభివర్ణించే అవకాశం అయితే లేదు.